ఏంటి జయలక్ష్మి, మొన్నేమో లాస్ట్ టైం వచ్చినప్పుడు 52 కిలోస్ ఉన్నావు, ఇప్పుడేమో 49 అయిపోయావు. ఎందుకలాగా? ఇప్పుడు ఈ అమ్మాయికైతే వామిటింగ్స్ చాలా ఎక్కువ అయ్యేది. ఎన్నిసార్లు అయ్యేదిరా వామిటింగ్స్ నీకు? 5 to 6 times 5 to 6 అయ్యాయి టైమ్స్ అయ్యేది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి ఇంజెక్షన్స్ పెట్టుకునేది. ఇంకా టాబ్లెట్స్ ఇవన్నీ యూస్ చేసినా కూడా తనకి వామిటింగ్స్ అయితే తగ్గలేదు. సో ఇప్పుడేమో మళ్ళీ 3rd మంత్ రెగ్యులర్ చెకప్కి వచ్చినప్పుడు చూస్తే నియర్లీ 3 to 4 kgs వెయిట్ లాస్ అయిపోయింది. సో ప్రెగ్నెన్సీలో మనం చూస్తున్నాం కదా యూజువల్గా వెయిట్ గెయిన్, అలా వెయిట్ గెయిన్ కాకుండా వెయిట్ లాస్ కూడా ఉంటుంది అనమాట కొంతమంది పేషెంట్స్కి. సో ఇలా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో ఉంటే ఓకే, కొంచెం అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు, సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి. అదే లాస్ట్ 2 ట్రైమిస్టర్స్ అంటే 2nd, 3rdలో ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయించుకోవాలి. అది రీజన్స్ ఏముంటాయి అని ఒకసారి క్యాప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ని కలవండి. సో ఇప్పుడు ఏం కాదులే అంటే ఈ వామిటింగ్స్కి ముందు కొన్ని ఇంజెక్షన్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 4th month నుంచి కొంచెం వామిటింగ్స్ అయితే తగ్గాయా? ఇప్పుడు పర్లేదు మ్యామ్. ఇప్పుడు చూసావా, ఇప్పుడు కొంచెం 4th month నుంచి కొంచెం యూజువల్గానే తగ్గుతాయి వామిటింగ్స్. ఓకే మ్యామ్. తనైతే ఇప్పుడు ఇంకా మనం టాబ్లెట్స్ కొంచెం పెట్టాము, దానివల్ల వామిటింగ్స్ తగ్గింది. యూజువల్గా 4th, 5th monthకి తగ్గుతాయి కొంచెం. ఇంకా కూడా వామిటింగ్స్ ఉంటే కొన్ని టాబ్లెట్స్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా, అవి మాత్రం అలానే పక్కన పెట్టుకొని వేసుకో.